లైట్ రోడ్ పెట్టించండి ఇక్కడ లేదు లక్కవరం గ్రామం. మా గ్రామంలో మా ఇంట్లో నేను నా భార్య మీ ఇద్దరమే ఉంటాం. ఆ రోజు రాత్రి సుమారు మా గదిలోకి 2 గంటలకు వచ్చి మమ్మల్ని లేపి నా భార్యని ఫోర్స్ చేసి మెడలో ఉన్నాయి చేతులకున్న గాజులన్నీ తీసుకుని నా చేత బీరువా తెరిపించి లోపల ఉన్నటువంటి వస్తువులు క్యాష్ తీసుకుని మమ్మల్ని కట్టేసి మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు అదే ఆశ్చర్యం, లోపలికి ఎలాగొచ్చారో. మా డోర్లన్నీ టాటా డోర్లు, అసలు చుట్టూరు నుంచున్నారు మంచం చుట్టూ. నాకు అసలు వీళ్ళేంటి, ఎవరో ఎలా వచ్చారు, మమ్మల్ని లేపారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఒక అరగంటలోనే పోలీసు వారు ఒక్కొక్కరు వచ్చి ఆ రోజున ఎస్పీ గారు డిఎస్పీ గారు సూచనలతోటి సిఏ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ క్లూస్ టీము అందరూ కోఆర్డినేట్ చేసుకుని మా ప్రమేయం ఏమీ లేకుండానే అందరూ గట్టి ప్రయత్నం చేసి అదే రోజు దొంగలను పట్టుకుని ప్రాపర్టీ 90% ఆ రోజున రికవరీ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చింది, కానీ ఆ రోజునే 10:30 కల్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసి నేను సిఐ గారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారని నాకు తర్వాత తెలిసింది. మా పోలీస్ స్టాఫ్, లక్కవరం పోలీస్ స్టాఫ్ కూడా ఏఎస్ఐ గారు పొద్దున్న వచ్చి తెల్లారగట్లు వచ్చారు. ఆయన కూడా వచ్చి 10:30 దాకా ఆయన కూడా అక్కడే ఉన్నారు. లక్కవరం స్టాఫ్ అక్కడే ఉన్నారు. అదంతా మిరకల్ అనిపించింది నాకు. పోలీస్ శాఖ ఈ కోఆర్డినేషను వీళ్ళందరూ కలిసి చేసిన విధానం నాకు నచ్చింది, చాలా ఆనందం వేసింది. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ పేరండి? వందనపు రొక్కయ్య. లక్ష్మీ అంజకుమార్. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక డకాయిటీ థెఫ్ట్ హ్యాస్ బీన్ స్పాట్ చేసి మనం డిటెక్ట్ చేస్తున్నాం. అదిలో 5 అక్యూజ్డ్ కూడా, ముద్దయాలు కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసుకున్నాం. వాళ్ళు అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ నుంచి రికవరీ జరిగింది. ఆ రికవరీ డీటెయిల్స్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మనం చెప్తాం. ఆన్ సెప్టెంబర్ 22 సెప్టెంబర్ నైట్ ఒక లక్కవరం పిఎస్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. 70 years హస్బెండ్ అండ్ అరౌండ్ 65 years వైఫ్. ఇద్దరు మాత్రమే ఉన్నారు, పిల్లలు ఇంట్లో లేదు. ఆ నైట్ దిస్ 22nd 23rd ఇంటర్వీనింగ్ నైట్లో ఆ హౌస్కి కొంచెం ఈ అన్నోన్ అఫెండర్స్ 3 అఫెండర్స్ బ్రేక్ చేసి లోపల ఎంటర్ అయ్యి దే హ్యావ్ టైడ్ ద లెగ్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ ద కపుల్. ఈ ఆర్మ్స్ టై చేసి వాళ్ళు మౌత్లో కూడా క్లాత్ పెట్టి గ్యాగ్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్, సిల్వర్, అక్కడ పెట్టుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ దొంగలించి వెళ్ళాడు. అరౌండ్ 40 severance of gold and 2 kg silver kept in the house has been looted by these 3 offenders. మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎవరెవరు అన్నో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎవరు ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 5 ముద్దయాలు వీ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ అండ్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఆల్సో. ఈ అరెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రికవరీ చేస్తాం. ఇప్పుడు రికవర్ చేసి దిస్ ప్రాపర్టీ అరౌండ్ 40 severance of gold and 20 kgs of silver. ఇది మనం ఈ కంప్లైనెంట్స్ కపుల్కి ఇప్పుడు వీఆర్ రిటర్నింగ్ బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జంగారెడ్డిగూడెం. మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఫాలో చేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ప్రాపర్టీ టు ద కంప్లైనెంట్స్. ఇదిలో మనకి ఉన్న అక్యూజ్డ్ 5 అక్యూజ్డ్ ఉన్నారు. 3 are ఫ్రమ్ బాపట్ల డిస్ట్రిక్ట్ అండ్ 2 are ఫ్రమ్ లక్కవరం లిమిట్స్ ఇట్ సెల్ఫ్. ఈ ప్లానింగ్ అన్నికి హెల్ప్ చేసిన వాళ్ళు. అండ్ దిస్ డెడికేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ బై టీమ్. అప్పుడు ఉన్న మన జంగారెడ్డిగూడెం సిఐ గారు క్రాంతి కుమార్
అండ్ ఇప్పుడు ఉన్న సిఐ గారు సుభాష్, ఇద్దరు హ్యావ్ టేకెన్ లీడ్. ఈ ఫోకస్ చేసి ఈ కేసు ఫాలో అప్ చేసి మన ఎస్ఐస్, బోత్ ఎస్ఐస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అండ్ ఎస్ఐ ఆఫ్ లక్కవరం షేక్ జబీర్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్ టీం పెట్టి 5 ముద్దయాలు త్వరగా అరెస్ట్ చేసి త్వరగా రికవరీ కూడా ఎఫర్ట్ఫుల్గా చేసుకున్నారు. సో ఈ కేసులో వీ వర్ ఏబుల్ టు రికవర్ ద స్టోలెన్ ప్రాపర్టీ ఆల్సో. అండ్ బేస్డ్ ఆన్ ఎస్పీ సర్స్ లీడర్షిప్స్ అండ్ ఎస్పీ సర్స్ ఆర్డర్స్, ఈ ప్రాపర్టీ త్వరగా మనం కంప్లైనెంట్స్కి రిటర్న్ చేయనలాగే ఈ ప్రొసీజర్ హ్యాస్ బీన్ స్విఫ్ట్లీ ఫాలోడ్ అప్. సో టుడే దిస్ ప్రొసీజర్ దిస్ ప్రాపర్టీ రిటర్నింగ్ విల్ బీ డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రెస్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇది గురించి మనం పబ్లిక్ అందరికీ ఏం చెప్తున్నామంటే, నైట్ టైంలో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈవినింగ్ 6 o'clock తర్వాత సస్పీషియస్ మూమెంట్స్, ఎవరినో తెలియద వాళ్ళు అక్కడ స్ట్రీట్స్లో దే ఆర్ మూవింగ్ అంటే ఇమీడియట్గా 112 డయల్ చేసి ఇన్ఫామ్ చేయండి. నైట్ టైమ్స్లో రిగార్డింగ్ ప్రాపర్టీ, గోల్డ్, సిల్వర్, క్యాష్, ఈ ప్రాపర్టీ గురించి కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. ప్రాపర్గా లాక్ పెట్టి కొంచెం బ్యాంక్స్లో పెట్టి, అలాగే కొంచెం సెక్యూర్గా ఉన్నలాగే like to be secure from police side, we are advising all the people, all the common people ki advice istunnam. And mana traffic regulations observe cheyali. Checking will be conducted seriously. All vehicle owners, 2-wheeler owners and 4-wheeler owners are instructed to carry the proper vehicle documents. ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో చేయాలి. మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేదు, బండి నంబర్ పెట్టట్లేదు అంటే బండి విల్ బి డెఫినెట్లీ సీజ్డ్ అండ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్టీఓ. అది ఇప్పుడే తెలుస్తుంది. వీఆర్ లెటింగ్ యూ నో. ఆఫ్టర్ 10 o'clock మూమెంట్స్ కొంచెం కామన్ పబ్లిక్ రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు మూవ్ అంటే మీరు ఐడెంటిటీ పర్టికులర్స్ మీ దగ్గర ఉండాలి. పోలీస్ ఆర్ క్వశ్చనింగ్ యూ అంటే మీరు ప్రాపర్గా మీరు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయండి. పోలీస్ గారికి సాగనించండి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అని మనకి సస్పిషన్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు అంటే ఇట్ ఈస్ ఫైన్. అదర్వైజ్ ప్లీజ్ అవాయిడ్ మూవ్మెంట్ ఆఫ్టర్ 10 o'clock. అంతే ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. రికవరీ ఈ 5 అక్యూజ్డ్ నుంచి మనం 40 lakh వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 3 lakh వర్త్ సిల్వర్ ఆర్నమెంట్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. This will be handed over to the complainants who are affected by this dacoity incident. September 22nd to 23rd midnight andi. Yes. Theft is like around 40 sovereigns of gold and 2 kg of silver. The maximum 100% recovery చూపిస్తున్నాం.